జనసేనలో తిరుగుబాటు మొదలు కాబోతుందా? జనసేన తిరుగుబాటుకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటుందా? ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. దీనికి సంబంధించి మార్చి 14వ తేదీన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనేది జన సైనికులు, జనసేన నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ కీలక అంశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయితే పూర్తిగా పవన్ కళ్యాణ్కి అండగా ఉంటుంది, పవన్కి అండగా నిలబడుతోంది అనేది. అంటే జనసేన బీజేపీ అనేది విడిపోవడం అయితే అది అంత సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద అమితమైన అభిమానం ఉంది తప్ప ఎటువంటి కోపం, ఎటువంటి వ్యతిరేకత, ఎటువంటి ద్వేషం లేదు అనేది. అలాగని చంద్రబాబు నాయుడు గారు మీద ఉందా అంటే అది పైకి చెప్పలేని పరిస్థితి, ఎక్కడ వెలుబుచ్చుకోలేదు. ఆయన ఇంకా చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని, ఆయన అనుభవాన్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్కి అవసరం అని చెప్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ భవిష్యత్తుకు సంబంధించి, అలాగే జనసేన ఎలాంటి తిరుగుబాటు ఎజెండా ఎగరబోతోంది అనే దానికి సంబంధించి, అంటే దాన్నే పార్టీ దిశ అంటారు. అది రేపు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పిఠాపురం వేదికగా ఆయన ప్రకటించబోతున్నారు అనే సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అనే దానికి సంబంధించి కూడా పక్క ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. పక్క ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి సంబంధించి రివ్యూ మీటింగుల్లో నాదెండ్ల మనోహర్ గారు హాజరవుతున్నారు. ఆయనే జనసేన తరపున మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాస్తంత దూరంగా ఉన్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క సినిమా షూటింగ్లని, ఖాళీ లేదని, బిజీ షెడ్యూల్ అని, ఇంకో పక్క సడన్గా ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు అనేది కూడా. ఇప్పటికి ఒక పక్క రేపు పొద్దున్న బడ్జెట్ సమావేశాలు ఇంత హడావుడిగా ఉంటే ఎందుకు ఆయన కీలక మీటింగులకి, కీలక సమావేశాలకు దూరంగా ఉంటున్నారు అనేది కూడా ఒక అతిపెద్ద చర్చ. ఏది ఏమైనా జనసేనలో తిరుగుబాటుకు సిద్ధమవుతుందా జన సైనికులు, జనసేన పార్టీ కూడా ఆ ప్రణాళికను కూడా తెర వెనక రెడీ చేసుకుంటుందా అనేది ఇక్కడ ప్రధాన చర్చ.